అమరావతికి ఇచ్చే 15,000 కోట్లపై బీజేపీ ఎంపీలు పురంధేశ్వరి, సీఎం రమేష్లు క్లారిటీ ఇచ్చారు. విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 15,000 కోట్ల మొత్తం బాధ్యత కేంద్ర ప్రభుత్వందేనన్నారు. రాష్ట్రంపై రూపాయి భారం పడదన్నారు. మొత్తం కేంద్రమే భరిస్తుందని పురంధేశ్వరి, సీఎం రమేష్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమరావతికి ప్రకటించిన 15,000 కోట్ల రూపాయలు అప్పుగానే రాష్ట్రానికి ఇస్తున్నారు. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించాలని కొన్ని మీడియా ఛానల్స్ లో వస్తుండటంతో బీజేపీ ఎంపీలు స్పందించారు. కొంతమంది మీడియా ఇది లోనా ఏంటి అంటారు. ఏమి కాదు, వెరీ క్లియర్ కట్ గ్రాంట్. దేర్ ఇస్ నో రీపేమెంట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. 100% గ్రాంట్. వివిధ ఏజెన్సీల నుండి కేంద్ర ప్రభుత్వం రుణ సదుపాయాన్ని కల్పిస్తుంది. ముందు నుంచి కూడా సావరెనిటీ ఎవరు? కేంద్రం. బాధ్యత మేము తీసుకుంటున్నామని చెప్పారండి. ముందు నుంచి కూడా ఫస్ట్ పోలవరం ఎప్పుడైతే రియాక్ట్ కేంద్ర ప్రభుత్వం అవును అంతే కదా. అమరావతి 15,000 కోట్ల we will facilitate special financial support through multilateral developmental agencies. After 15,000 crores కాకుండా అది కూడా కల్పిస్తాం. After 15,000 crores. సో మొత్తానికి అయితే ఏపీ మీద అయితే భారం పడదు కేంద్ర ప్రభుత్వం మొత్తం. ఇప్పుడు ఈ 15,000 కోట్లు కూడా రుణాలు అన్న అర్థంలోనే కాదు. క్వశ్చన్ కి ఆన్సర్ గా చెప్పారు ఇందాక ప్రెస్ మీట్. No, but still the center will take the responsibility. Madam, adi